ఈ విధమైనటువంటి దుర్మార్గంగా ఆయన గురించి మాట్లాడటం అనేటువంటి దయచేసి మిమ్మల్ని చేతులెత్తి జోడించి అడుగుతున్నాను. ఈ విషయమైనటువంటి ఆయన తిరిగి వచ్చి ఆరోగ్యంగా ఉన్న తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు రాజకీయాలు చేయండి, ఆయన మీద మాకేమీ అభ్యంతరం లేదు, ఆయన సమాధానం చెప్తాడు. ఈ పరిస్థితుల్లో మానసికంగా ఆయన ఆరోగ్యాన్ని ఇంకా పొంగదీసేటువంటి పరిస్థితి, ఇది ధర్మం కాదనేటువంటిది, రాజకీయం కోసం ఇంత దిగజారిపోవాలన్నటువంటి పరిస్థితి లేదనేటువంటిది ఒకసారి ఇటువంటి రాజకీయాలు చేసి ఇటువంటి ట్రోలింగ్ చేసి వాళ్ళందరూ కూడా ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను రాజకీయాలు చేసి టైం వచ్చినప్పుడు చెయ్యండి, ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి ఆయన ఆరోగ్యంగా ఉన్నాడో తొందరగా ఇంకా ఆరోగ్యంగా కోలుకొని ఇంటికి రావాలనేటువంటిది మనం అందరం కూడా కోరుకుందాం. ఒకప్పుడు పద్మనాభం గారు అంటే ఈ రాష్ట్రంలో కాపుల్లో మా సామాజిక వర్గంలో ఎవరైనా ముఖ్యమంత్రి అయ్యేటువంటి స్థాయి ఉందంటే రంగా గారిని వాళ్ళు మొట్టిపెట్టిన తర్వాత, రంగా గారిని ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఇటువంటి వ్యక్తి ఉంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడనేటువంటి ఒక దూరదృష్టితో ఆలోచించి ఎప్పుడో మా ఆశల మీద నీళ్లు జల్లారు వాళ్ళు. ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యేటువంటి స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి. ఎక్కడ ఏ విధమైనటువంటి అవినీతి కానీ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని